హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ అండ్ చాలా మందికి ఈరోజు వీడియోలో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీ రిలేషన్ ఎలాంటిదైనా సరే, అంటే మీ బంధం ఎటువంటి బంధం అయినా పర్లేదు, బట్ నేను చెప్తున్నాను ఈ రిలేషన్లో ఈ 3 పదాలు మాత్రం అస్సలు ఉపయోగించమాకండి. జస్ట్ 3 అంటే 3 వర్డ్సే అనమాట. ఈ 3 వర్డ్స్ మీరు యూజ్ చేశారు అంటే మీది ఎంత గొప్ప బంధమైనా సరే పెటాకులు అయిపోతుంది. గ్యారంటీగా చెప్తున్నాను. బట్ ఆ వర్డ్స్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో ఏమాత్రం నచ్చినా కూడా ఒక లైక్, దాంతోపాటు ఒక చిన్న కామెంట్, అండ్ కొత్త వాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నా ఇష్టం, నేను ఇలానే ఉంటాను. ఇలాంటి వర్డ్ మీ రిలేషన్షిప్లో వచ్చింది అంటే మాత్రం తొందరలోనే మీ రిలేషన్ కట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటారా, చాలామంది మీ బంధంలో ఎప్పుడు కొన్ని సిచ్యువేషన్లో అంటూ ఉంటారు, సో నా ఇష్టం, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటాను, సో నా ఇష్టం. ఇదే వర్డ్ చాలామంది రిపీటెడ్గా తీసుకొస్తూ ఉంటారు. చాలామందికి యాక్చువల్లీ రిలేషన్ మీద అంత కాన్సన్ట్రేషన్, అంత ఇష్టం, అంత ఎఫెక్షన్, అంత జెన్యూనిటీ ఉన్న వాళ్ళైతే గ్యారంటీగా చెప్తున్నాను, ఈ మాట అసలు రాదు. నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతాను, నాకు నచ్చినట్టు ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అనే మాటలు ఎక్కువగా వస్తున్నాయి అంటే మాత్రం తొందరలోనే మీరు ఎవరి దారు వాళ్ళు చూసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని అర్థం అనమాట. సో గైస్, గుర్తుపెట్టుకొని మీ రిలేషన్షిప్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి అండ్ చాలా లాయల్టీగా, అండ్ పరిస్థితులు ఏమైనా సరే మేము కలిసే ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చెయ్యమాకండి. ఎందుకంటే ప్రజెంట్ అలాంటివి చాలామంది యూజ్ చేస్తున్నారు. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ పైన అంత క్లారిటీ ఉండదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఉంటే ఏంటి, పోతే ఏంటి, అంటే అంత లైట్ తీసుకునే, పిచ్చ లైట్ తీసుకునే పర్సన్స్ ఇలానే మాట్లాడతారనమాట. సో అలాంటి లైట్ తీసుకునే పర్సన్స్తో జీవితాంతం ఉండాలని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే మాత్రం మీ జీవితం మటాష్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీ రిలేషన్షిప్లో అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే నా ఇష్టం, నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను అని మాట్లాడితే మాత్రం ఎంత ఎర్లీగా కట్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతే అంత మంచిది మీకు. ఇంకోటి ఏంటి అంటే సెకండ్ వన్ వచ్చేసి నీకెందుకు. మీరు ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ సరిగ్గా ఇవ్వకుండా నీకెందుకు చెప్పాలి, ఇలాంటి మాటలు కూడా ఒకసారి మాట్లాడుతున్నారా? సో గైస్, అండ్ నీట్గా చెప్తున్నాను నేను మీ అందరికీ కూడాను, రిలేషన్షిప్లో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ యూజ్ చేయొద్దు. ఎవరికి చెప్తున్నాను ఈ మాటలన్నీ? జెన్యూన్గా ఉండే పర్సన్స్ అయితే రిలేషన్షిప్లో గొడవలు రాకూడదు, మేము దూరం అవ్వకూడదు అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఈ వర్డ్స్ అస్సలు యూజ్ చేయొద్దు. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నీకెందుకు. అంటే ఎందుకు అంటే చాలామంది రిలేషన్షిప్లో ఏదన్నా క్వశ్చన్స్ వేసినప్పుడు, ఏదన్నా అంటే ఏదైనా అడిగినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, అసలు నీకెందుకు చెప్పాలి, ఇలాంటి మాటలు రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటారు. నీకెందుకు అనుకునే వాళ్ళకి నీకు రిలేషన్ ఎందుకు, నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, అవసరం, అది కూడా అవసరం లేదు కదా. సో ఎందుకు మరి ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళటం ఎందుకు? సో గైస్, నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట. మీలో ఎవరైనా సరే నీకెందుకు అనే వర్డ్స్ మాత్రం డెఫినెట్లీ యూజ్ చేయమాకండి. రిలేషన్షిప్లో యూజ్ చేస్తాము అంటే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలవదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రతిదీ నీకు చెప్పాలా. ఇలాంటి వర్డ్ కూడా ఎవరైనా యూజ్ చేస్తున్నారా మీ రిలేషన్షిప్లో? గైస్, వాళ్ళంత పర్ఫెక్ట్ గైస్ అయితే కాదు. సో వాళ్ళు ఏదో ఒక రోజు మిమ్మల్ని నిర్దాక్షిణంగా వదిలేసి వాళ్ళ రూట్ ఏదో వాళ్ళు చూసేసుకొని వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రతిదీ నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పే చెయ్యాలా ఏంటి ప్రతిదీ అని మాట్లాడుతున్నారంటే అలాంటి వాళ్ళు చాలా మెంటల్ ఫెలోస్ అనమాట. వాళ్ళతో రిలేషన్షిప్లోకి ఎవరు వెళ్ళినా కూడా అంత హ్యాపీగా ఉండరు. ఆ రిలేషన్షిప్ మధ్యలో బ్రేక్ అవుతుంది. సో ఈ మాట కూడా ఎవరైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా యూజ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసేసుకోండి. మీరు ఏం అడిగినా కూడాను, అంటే మీకు చెప్పకుండా ఏదైనా చేయటం కానీ, అడిగినా కూడా అసలు నీకు అన్నీ చెప్పాలా ఏంటి నేను అని చెప్పేసి రూడ్గా మాట్లాడటం కానీ, ఇలాంటివి చేస్తున్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనమాట. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనుకునే రకం అనమాట. సో బాగున్నప్పుడు బాగుంటారు, ఏదైనా బెడ్స్ కొట్టినప్పుడు రివర్స్లో మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో బంధం శాశ్వతంగా ఉండదు, జీవితాంతం అయితే ఉండదు. సో అలాంటి వాళ్ళని మీరే దూరం పెట్టేసుకోండి. లేదా మీరే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నట్లయితే నేను చెప్పిన 3 వర్డ్స్ మాత్రం అస్సలు యూజ్ చేయమాకండి. అండ్ అంటే గైస్, బంధాలు ఎప్పుడు కూడాను ఊరికే దూరం కావు. మన నిర్లక్ష్యం, మన అహంకారం, మన ప్రవర్తన, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే జబ్బు, ఇలాంటి గుణం ఉన్న వాళ్ళకి మాత్రం రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు, ఖచ్చితంగా విడిపోతారు. మీలో ఎవరికైనా సరే మీ బంధం జీవితాంతం ఉండాలి, నిలబడాలి అనుకుంటే మాత్రం
ఈ 3 పదాలు మాత్రం అస్సలు యూజ్ చేయమాకండి. ఓకే, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను షార్ట్‌గా. అందరికీ బాగా నచ్చింది కదా వీడియో. ఐ థింక్ మీ రిలేషన్‌షిప్‌లో సూపర్‌గా వర్కౌట్ అయ్యే వీడియో అనమాట ఇది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఐ థింక్ మీకేమన్నా ఐ థింక్ మోటివేషనల్‌గా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, ఏమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా డెఫినెట్లీ నేను ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను షేర్ చేస్తూనే ఉంటాను. ఎగ్జాక్ట్లీ చాలా మంచి కంటెంట్‌తోనే నేను వస్తాను అనమాట. మీకు బాగా నచ్చుతుంది వీడియోస్ అయితే. అండ్ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మెయిన్‌గా చాలా మందికి ఒక విషయం చెప్పాలి. మీరు సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోకపోతే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావచ్చు, రాకపోవచ్చు. బట్ మీరు పక్కనే సబ్స్క్రైబ్, పక్కనే బెల్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియో ఏ ఒక్కటి కూడా మీకు మిస్ అవ్వకుండా మీ వరకు వస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వన్స్ చెక్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఇన్స్టాని. దాంతో పాటుగా మీరు ఏమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలని చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై.